వెల్కమ్ టు స్మార్ట్ వే న్యూస్. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధులు రైతులకు మొదట విడత ప్రారంభ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఇక్కడ వేదిక మీద ఇచ్చేసిన కృషి ఆశీర్వాదాలు దయచేసి బయట రైతు సోదరులందరూ కూడా ఇక్కడ వేదికలో ఏర్పాటు చేసిన కృషిని ఆశీర్వాదాల్సి కోరుతున్నాము. ఈ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభమవుతుంది. రైతు సోదరులందరూ విజ్ఞప్తి, బయట రైతు సోదరులందరూ కూడా ఇక్కడ వేదిక కుర్చీల్లో ఆశీర్వాదంగా కోరుతున్నాము. అలాగే జిల్లా మేజిస్ట్రేట్, జిల్లా కలెక్టర్ శ్రీ డాక్టర్ వెంకటేశ్వర సార్ గారిని వేదిక చూస్తున్నాము. అలాగే డిఏఓ సార్ తిరుపతి అలాగే ఏఎంసీ చైర్మన్ అన్నదాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి రెడ్డి గారు చాలా సమస్యలు రైతులకి, అదేవిధంగా రెవెన్యూ సమస్యలు ప్రస్తావించడం జరిగింది. వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా రెవెన్యూ సమస్యల కోసం నియోజకవర్గ స్థాయి PGRS మన ప్రజా పరిష్కార వేదికని వచ్చే ఆగస్టు 11వ తారీఖున శ్రీకాళహస్తిలో గౌరవ శాసనసభ్యులు మేము కలిపి అందరు రెవెన్యూ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు కలిపి ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఆ రోజు రైతులందరూ మీ రెవెన్యూ సమస్యలు కానీ ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా ఆ రోజు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు కాళహస్తిలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం రంగరంగ వైభవం జరిగింది. సంక్రాంతి పండగ ముందే వచ్చినట్టు ప్రతి రైతన్న ఈరోజు ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడు. ఎందుకంటే నిన్న 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చిన పెన్షన్ ఇమీడియట్ గా ఈరోజు 2వ తేదీ కదా, ఈరోజు మళ్ళా ఈరోజు 7,000 ఇస్తున్నామంటే వాళ్ళ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఈరోజు కూడా మేము కూడా కళాశాలలో మరి 27,000 చిల్లర కుటుంబాలకి మరి ఈరోజు అన్నదాత సుఖీభవ 19,25,00,000 ఇచ్చారంటే నిజంగానే శిరస్సు వంచి 2 చేతులు జోడించి మన ఎన్డీఏ ప్రభుత్వానికి, మోడీ గారికి, అట్నే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారికి, మన లోకేష్ అన్న గారికి, ముఖ్యంగా మా రైతన్న మా అచ్చెన్నాయుడు గారికి అందరికి కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నిజంగానే చాలా పెద్ద మనసున్న ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఈ రోజు కూడా బ్రహ్మాండంగా ఈరోజు చేశా. అంటే డోర్స్ కూడా ఇవ్వడం జరిగింది. రైతన్నలు కూడా పోయిన 5 సంవత్సరాల్లో ఎంత ఇబ్బందులు పడ్డారో అవన్నీ కూడా మర్చిపోయి ఈ రోజు నిజంగానే మన ప్రభుత్వం వచ్చింది, మన రైతు రాజ్యం వచ్చింది, మన రైతన్నకి మంచి రోజులు వచ్చాయి అని గుండెల మీద చేతులు వేసుకొని నిద్రపోయే రోజు ఈ రోజు అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు. ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతారు కళాశాల మనుషులందరూ కూడా. మరొక్కసారి నేను ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు తెలియజేసుకుంటాను.